హై ఫ్రెండ్స్, నా పేరు నాని. వీడియో లాస్ట్ వరకు చూడండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి ఒక 100 లైక్స్, అంటే కొత్త ఛానల్ కనుక 100 లైక్స్ నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. 100 లైక్స్ అయితే ఇవ్వండి ప్లీజ్. అలాగే ఈరోజు బిగ్ బాస్ ఎపిసోడ్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. సాటర్డే ఎపిసోడ్ మనం నాగార్జున గారు కరెక్ట్గా ప్రతిదీ కూడా అడిగారు లేదు చూద్దాం. అలాగే శ్రీజ హౌస్ మొత్తం మీద చాలా గట్టి పోటీ ఇస్తుందని చెప్పేసి బర్నీ గారు అవ్వచ్చు, మొత్తం టోటల్ హౌస్ అయితే ఒప్పుకుంటుంది. అలాంటిది శ్రీజ వైల్డ్ కార్డ్స్ వచ్చి ఎలిమినేట్ చేశారనే చిన్న లీకేజ్, అది నిజమో అబద్ధమో తెలియదు, కానీ అది తెలిసిన తర్వాత అయితే మాత్రం శ్రీజాని కావాలని అంటే వైల్డ్ కార్డ్స్ కూడా శ్రీజాని చూసి భయపడుతున్నారు అనే ఫీలింగ్ అయితే నాకు వచ్చింది. మీకేమనిపిస్తుందో మన కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే సబ్స్క్రైబ్ అయితే కూడా చేసుకోండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కళ్యాణ్ పడాల చాలా తెలివిగా కెప్టెన్ అయితే అయ్యాడు. ఆయన కెప్టెన్సీ అంటే ఆయన గెలవడానికి ఏం చేసినా పర్వాలేదు అనుకుంటే తీసుకొచ్చి, కానీ ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు ఏంటంటే లాస్ట్ కెప్టెన్సీ టాస్క్లో ఎవరు తన లైట్ ఆఫ్ చేస్తారు అన్న దానికి అక్కడ డీమన్ పవన్ని ఫాలో అయ్యాడని సంగతి నాకైతే క్లారిటీగా మాకైతే తెలియలేదు. కానీ అది 100% తనేజ గారు కెప్టెన్ అవ్వాల్సింది అక్కడ, కానీ అక్కడ కళ్యాణ్ అయ్యాడు. కళ్యాణ్ ఈరోజు నాగార్జున గారు చెప్పిన విధంగా చూసుకుంటే ఫస్ట్ శ్రీజ ఫస్ట్ టాస్క్లో ఆ సాంగ్స్ పాడుతూ బయటకు వచ్చేటప్పుడు శ్రీజ వచ్చింది, కానీ అక్కడ కళ్యాణ్ పడాలా దాన్ని యాక్సెప్ట్ చేసి కళ్యాణ్ పడాలే అక్కడ పాయింట్ అయితే తీసుకున్నాడు. అలాగా ఆ విధంగా తర్వాత సుమన్ శెట్టి వాటర్లో పూల్ టాస్క్లో ఆయన కనీసం సపోర్ట్ తీసుకోకపోయినా సరే సపోర్ట్ తీసుకున్నారని చెప్పేసి అక్కడ ఫ్లోరా గారు అయితే అవుట్ చేశారు. అక్కడ కూడా ఈ రెండు కూడా ఇక్కడ శ్రీజాని సుమన్ శెట్టి గారికి గోల్డ్ స్టార్ రాకుండా బ్లాక్ స్టార్ వచ్చేటట్టు చేసింది. నిజంగా చాలా బ్యాడ్ లక్ అని చెప్పొచ్చు. అదేవిధంగా ఇంకో బ్యాడ్ లక్ ఏంటంటే ఇంకో జంట ఉంది మనకి, డిమన్ పవన్ అండ్ రీతు. వీళ్ళది కూడా చాలా బ్యాడ్ అనుకోవచ్చు, చాలా బ్యాడ్ లక్ అనమాట వాళ్ళది. ఎందుకంటే పూల్ టాస్క్లో పవన్ నిజంగా డేమన్ పవన్ చాలా గట్టిగా ఆడాడు, చాలా ఓపికగా, అసలు కనీసం ఎవరు సపోర్ట్ చేయకపోయినా సరే ఫుల్గా వాటర్ వచ్చేసినా సరే ఆయన అయితే కదలకుండా చాలా సూపర్గా అయితే అలా ఉండిపోయాడు. కాకపోతే వాటర్ ఎక్కువగా ఎవరిదో చూసి చెప్పమన్న దగ్గర ఆయన అయితే బయటకు పోయాడు. వీళ్ళిద్దరూ రీతు అండ్ పవన్, అలాగే సుమన్ అండ్ శ్రీజ, వీళ్ళది మాత్రం నిజంగా బ్యాడ్ అని చెప్పొచ్చు. అలాగే బ్లాక్ స్టార్ తీసుకున్న మరో జంట ఫ్లోరా గారు సంజన గారు కూడా, వీళ్ళు కూడా చాలా మంచి పెర్ఫార్మెన్స్ అయితే ఇచ్చారు. ఈ వీక్ అయితే ఆల్మోస్ట్ అందరూ కూడా బాగా ఆడారు. కాకపోతే బ్యాడ్ లక్ అవడం వల్ల కొద్దిగా వీళ్ళకి బ్లాక్ స్టార్ రావడం అయితే జరిగింది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే హౌస్లో బాగా కన్నింగ్ గేమ్ ఆడుతుంది మాత్రం నాకు బర్నీ గారు. ఆ బంధాలు బాంధిత్వాలు ఏంటి నాకు అర్థం అవుతుంది, కానీ బర్నీ గారికి అయితే నాగార్జున సార్ క్లియర్గా చెప్పారు, ఏంటి పైనుంచి పడింది బర్నీ, కానీ పవన్ అని చెప్పేసి అక్కడ ఫ్లోరా సైని గారు తీశారు. బర్నీ అయినా ఒప్పుకొని నేనని చెప్పేసి అనలేదు, అక్కడ డిపెండ్ చేసుకోలేదు. అయితే ఇక్కడ బర్నీ గారు చేసింది ఇంకొకటి ఏంటంటే పూల్ టాస్క్లోనే బర్నీ గారు చేసింది తనిజ గారికి సపోర్ట్ చేస్తారు, సంజన గారికి సపోర్ట్ చేస్తారు, పవన్కి కూడా సపోర్ట్ చేశారు. అంటే అందరికీ సపోర్ట్ చేస్తే ఇంకెందుకు గేమ్ ఆడడం, ఎవరో ఒకరిని నువ్వు గెలిపించాలనుకున్నానో ఒకరికి సపోర్ట్ చేయాలి. నాగార్జున సార్ అదే చెప్పారు. నాగార్జున సార్ చెప్పింది కూడా అదే, నువ్వు మారాలి, ఈ బంధుత్వాల్లో ఉండిపోతే మాత్రం నీ గేమ్ మొత్తం స్పాయిల్ అయిపోద్ది, ఆడియన్స్ నేను బయటికి పంపించాలనుకుంటున్నారని చెప్పేసి ఆ యూకే నుంచి వచ్చిన అమ్మాయి కూడా చెప్పిందనమాట. నెక్స్ట్ చూసుకుంటే కళ్యాణ్ పడాల ఈ వారం మొత్తం టాస్క్లు అయితే చాలా బాగా ఆడాడు. తనుజ కూడా మంచి సపోర్ట్ అయితే ఇచ్చింది. తనుజ గారికి కళ్యాణ్ చేసిన ఆ వీడియో అయితే చూపించారు. ఆ వీడియో చూపించినప్పుడు తనుజ ఇప్పటి నుంచైనా మారితే పర్లేదు, కాకపోతే మరి ఎలా ఉంటుందో చూడాలి గేమ్. నెక్స్ట్ రాము గారు సేఫ్ గేమ్ అని నేను అనుకుంటున్నాను. సూపర్ క్యాప్టెన్సీ బాగానే చేశాడు, అలాగే మేనేజ్మెంట్ క్యాప్టెన్సీ బాగానే చేశాడు, కాదని అనలేము. కాకపోతే ఇక్కడ ఒకటి రాములో మైనస్ ఏంటంటే ఏదైనా తప్పు అవతల వాళ్ళు అనిపించేసరికి గట్టిగా చెప్పడు, తను మనకెందుకు లేని అనే చిన్న సేఫ్టీలో అయితే వెళ్ళిపోతాడు ఆ పాప. తర్వాత చూద్దాం. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఎవరు
గోల్డెన్ స్టార్ వచ్చిన తనుజ గారి గురించి ఏం మాట్లాడలేము. అది ఒక తండ్రి కూతుర్ల స్టోరీలో అయిపోయింది ఈ బిగ్ బాస్ హౌస్ మొత్తం. తండ్రి కూతుర్లు ఆ బాండింగ్ ఏంటో, ఆ నాన్న అనడం ఏంటో ఇప్పటికైనా తెలిసే. నాకు తెలిసి ఈ వీక్ నుంచి తనుజ గారి గేమ్ కానీ మారిస్తే కొద్దిగా బాగుంటుంది. ఇంకా గోల్డ్ స్టార్లు తీసుకున్న వాళ్ళు మరొక జంట దివ్య గుడ్ అండి. దివ్య ప్రతి టాస్క్ కూడా చాలా బాగా ఆడుతుంది. అది నాగార్జున సార్ కూడా తనకు చెప్పారు. లాస్ట్ ఇవన్నీ బాగానే ఉన్నాయి కానీ లాస్ట్లో మైండ్ ఖరాబ్ అయ్యేది ఏంటంటే పవరస్త్ర రావాలి. ఆ పవరస్త్ర దగ్గర తనుజ వెళ్ళి రాముని తీయడం చాలా కరెక్ట్. ఎందుకంటే అంటే పవరాస్త్రాన్ని వినియోగించుకునే అంత తెలివితేటలైతే రాముకు లేవని చెప్పేసి ఆయన అయితే రిమూవ్ చేస్తుంది. నీవు నెక్స్ట్ ఎవరిని రావాలో డిసైడ్ చేయని చెప్తే దివ్యాని అయితే డిసైడ్ చేస్తుంది. ఆ దివ్య వెళ్ళి కళ్యాణ్ అయితే తీస్తుంది. కళ్యాణ్కి మంచి రీజన్ చెప్తుంది. ఆ కళ్యాణ్ తీసిన తర్వాత బర్నీ గారిని లోపల పంపిస్తుంది. బర్నీ గారు ఇక్కడ చేసింది ఏంటంటే తనుజ గారిని కాకుండా అక్కడ ఎవరిని తీయాలంటే ఇమాన్యుల్ని తీసుంటే ఇక్కడ హైలైట్గా అయితే ఉన్నాం. ఈ బర్నీ వెళ్ళి తనుజ గారిని తీస్తాడు. తనుజ గారిని తీయడం వల్ల అక్కడ ఇమాన్యుల్ అండ్ బర్నీ ఉంటారు. నెక్స్ట్ కళ్యాణ్ అయితే పంపిస్తారు. బర్నీ గారు వెళ్ళి కళ్యాణ్ పంపిస్తే కళ్యాణ్ వెళ్ళి బర్నీ గారు తీసేస్తాడు. దివ్య బర్నీని పంపిస్తుంది. బర్నీ కళ్యాణ్ పంపిస్తుంది. తనుజ ఎవరిది ఎవరమ్మా కళ్యాణ్ వెళ్ళి బర్నీ గారు తీసేస్తాడు. తీసేస్తే ఆగమ్మా ఇమాన్యుల్ వెళ్ళి తనుజ తీసేస్తాడు. బర్నీ వెళ్ళి తనుజని తీసేస్తాడు. బర్నీ వెళ్ళి తనుజని తీసేస్తాడు. ఇమాన్యుల్ వెళ్ళి దివ్యాన్ని తీసేస్తాడు. ఇదైతే ఇమాన్యుల్ వెళ్ళి దివ్యాన్ని తీసేస్తాడు. అప్పుడు లాస్ట్లోనూ ఎవరుంటారంటే కళ్యాణ్ ఉంటాడు. కళ్యాణ్ ఏంకన్నా బర్నీ గారిని రిమూవ్ చేస్తాడు. మొత్తానికి పవరాస్త్ర ఇమాన్యుల్కి అయితే వస్తుంది. ఏదేమైనా సరే ఈరోజు ఎపిసోడ్ అయితే చాలా అలా సాగిపోయింది. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి.